చెడిపోయెదవు సుమి మనసా చెడిపోయెదవు సుమి చెడిపోయెదవు సుమి మనసా చెడిపోయెదవు సుమి చెడిపోయెదవు చెడు గుణములచే చెడిపోయెదవు చెడు గుణములచే ఎడతెగక హరి అడుగులు నమ్మక 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 చెడిపోయెదవు సుమి మనసా చెడిపోయెదవు సుమి. శ్రీశ్రేణు ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం విన్న ఈ రామదాసు కీర్తన మాయా మాళవగౌళ రాగంలో కృతి చేశారు. పాడిన గాయనికి అనేక వందనాలు తెలుపుతూ మనం ఈరోజు యోగ వాసిష్టంలో నిన్న మనం ఈ పంచీకృతాలు ఇవి సృష్టి 3 రకాలుగా ఏ విధంగా విభజిస్తారు అన్నది మనం చెప్పుకున్నాం. దాంట్లోనే మనం కారణ సృష్టి, సూక్ష్మ సృష్టి, స్థూల సృష్టి అంటూ చెప్పుకోవడం జరిగింది. దీనిలోనే త్రిగుణాలు ఉంటాయి. శక్తి ప్రకృతి యొక్క అంశ కనుక దీంట్లో త్రిగుణాలు ఉంటాయని చెప్పాం. సూక్ష్మ పంచభూతాలు ఆవిర్భవిస్తాయి అని చెప్పాం. వాటికి అపంచీకృత పంచభూతాలని మరో పేరని చెప్పుకున్నాం. వాటి యొక్క సత్వగుణాంశాల్లోంచి పంచ జ్ఞానేంద్రియాలు వస్తాయని చెప్పాం. వాటి యొక్క రజోగుణాంశంలోంచి పంచకర్మేంద్రియాలు జన్మిస్తాయని చెప్పుకున్నాం. ఇక మిగిలినవి తమో గుణాంశాలు, అది కూడా ఒక క్రమంలో ఒకదాంతో ఒకటి కలిసిపోతాయి అంటూ చెప్పుకుని అవి ఎలా కలుస్తాయి అన్నది ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. సూక్ష్మభూమిని ఉదాహరణంగా తీసుకుంటే మనం దాన్ని 2 భాగాలుగా చేయాలన్నమాట. అందులో ఒక భాగం అలాగే ఉండిపోతుంది, మిగిలిన అర్ధభాగం 4 ముక్కలు అవుతుంది. ఈ 4 ముక్కల స్థానంలోనూ మనకి ఇతర భూతాలు అంటే ఒక భాగం భూమి కింద తీసుకుంటే మిగతా 1/8 జలము, 1/8 అగ్ని, 1/8 వాయువు, 1/8 ఆకాశం కింద తీసుకుంటే కనుక మనం ఇది పంచీకృత భూమి అవుతుంది మనకి. దీనికే మరో పేరు స్థూల భూమి అన్నాం. తర్వాత ఏం చేసాం మనం, మళ్ళీ ఇక్కడ సూక్ష్మభూమి మనకి ఇంద్రియ గోచరం కాదు కాబట్టి స్థూల భూమి ఇంద్రియ గోచరం అవుతుంది ఇక్కడ మనకి. అలాగే మిగిలిన భూతాల విషయంలో కూడాను పంచీకరణ ప్రక్రియను ఊహించుకుంటే మానవులకు ఇంద్రియ గోచరమయ్యే పంచభూతాల్లో ఏ ఒక్కటి స్వచ్ఛం కాదనమాట. ప్రతి దాంట్లో ఇతర 4 అంటే అది కాకుండా ఉన్న ఇతర 4 భూతాలు అంశాలుగా ఉండి ఉంటాయి. ఇలా పంచీభూతాలను కలిపే ప్రక్రియనే మనం పంచీకృతం అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా వాయువుని ఎక్కువ తీసుకున్నప్పుడు భూమి 1/8 అయిపోతుంది, మిగతావన్నీ 1/8లోనే ఉంటాయి, హాఫ్ ఇది ఉంటే. అలాగే ఆకాశం తీసుకుంటే ఆకాశం హాఫ్ ఉంటే మిగతావన్నీ అందులో 1/8 చొప్పున వస్తున్నమాట. ఈ రకంగా పంచీకరణం ఏర్పడుతుంది. ఈ రకంగా చేయబడినటువంటి పంచభూతాలని మనం పంచీకృత భూతాలు అంటాం, పంచభూతాలు అంటాం. భరద్వాజ, ఈ లెక్కల మాట ఎలా ఉన్నా ఈ ప్రవిలాపన ప్రకటనలో మనకు కావాల్సింది ఒక భూతానికి మరొకటి కారణం అవుతుంది. కారణం పెద్దది, కార్యం చిన్నది. వీటన్నిటినీ ఒకదానిలో ఒకటి ప్రవిలాపనం చేసుకుంటూ రావాలి మనం. భూమికి కారణం జలం కనుక భూమిని జలంలో ప్రవిలాపన చేయాలి. అలాగే జలాన్ని అగ్నిలో, అగ్నిని వాయువులో, వాయువుని ఆకాశంలో ఇలా ప్రవిలాపన చేస్తే ఆ యోగికి లింగ శరీరం మాత్రమే మిగిలింటుందన్నమాట. వాసనాభూత సూక్ష్మాశ్చ కర్మ విద్యే తథైవచ దశేంద్రియ మనోర్బుద్ధి ఏతర్లింగం విదుర్బుధాహ అన్నారు. అంటే ఇది మనకి 128వ సర్గలో 19వ శ్లోకం అనమాట. ఇక్కడ లింగ శరీరం అంటే పూర్వవాసనలు, సూక్ష్మభూతాలు 5, కర్మ, అవిద్య, జ్ఞానము, కర్మేంద్రియాలు, మనస్సు, బుద్ధి, ఈ 20 అంశాలు గుత్తి కింద మనం తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఈ విధమైన ఈ ఒకదానిలో ఒకటికి పంపించే ఈ ప్రవిలాపన ప్రక్రియ వల్ల
ఆ యోగి స్థూలోపాధిని దాటి వైయక్తిక సూక్ష్మ శరీరం దగ్గరికి వచ్చేస్తాడనమాట. దానివల్ల వాళ్ళు సగం వదిలిపోయినట్లుగా సూక్ష్మ భాగం మాత్రం మిగిలి ఉన్నట్లుగా అవుతుంది. ఈ సూక్ష్మ వైయక్తిక భాగాన్ని సూక్ష్మ సమష్టి అయిన హిరణ్యగర్భుల్లో అతను ప్రవిలాపన చేస్తారు. భరద్వాజ, ఇక్కడ నీకు ఒక సందేహం వస్తుంది. హిరణ్యగర్భుణ్ణే చతుర్ముఖ బ్రహ్మ అంటారు కదా, చతుర్ముఖ బ్రహ్మ పద్మంలోంచి పుట్టాడు అంటారు కదా, అంటే అతనికి వైయక్తిక దేహం ఉన్నట్టే కదా, అతడు సమష్టి స్వరూపుడు ఎలా అవుతాడు అనే ఒక మనకి అనుమానం రావచ్చు. అది పెద్ద చిక్కేం కాదు. సూక్ష్మ సమష్టి స్వరూపుడైన హిరణ్యగర్భుడే ఈ బ్రహ్మాండ కల్పన కోసం ముందుగా తానొక చతుర్ముఖ దేహాన్ని కల్పించుకున్నాడు. అది కల్పిత దేహమే గనక సాధకుడు దాన్ని పట్టించుకోకుండా హిరణ్య గర్భాకారంలో తనను తాను ప్రవిలాపన చేసుకుంటారనమాట. ఈ రకంగా మనకి ఇక్కడ శుద్ధ చైతన్యంలోకి వెళ్ళినట్టుగా అవుతుంది. ఈ అవ్యాకృత స్థితినే మనం సాంఖ్యులు ప్రకృతి అంటున్నారు, వేదాంతులు మాయ అంటున్నారు, తార్కికులేమో అణువులు అంటున్నారు, బౌద్ధులు సంవృత్తి రూపమైన అవిద్య అంటున్నారు. ప్రళయకాలంలో ప్రాపంచిక పదార్థాలన్నీ అవ్యాకృతంలోనే లీనమైపోతుంటాయి. అప్పుడు వాటికి వేరుగా అస్తిత్వం అంటూ ఉండదన్నమాట. మళ్ళీ సృష్టి సమయంలో ఈ అవ్యాకృతం నుంచి అవి బయటకు వస్తాయి. ఆకాశాదిక్రమంలో మళ్ళీ సృష్టి జరుగుతుందన్నమాట. ఆకాశం, తర్వాత వాయు, అగ్ని, జలం, భూమి ఈ రకంగా మళ్ళీ వచ్చేస్తాయి. దీనికి తలక్రిందులుగా భూమ్యాదిక్రమంలో సంహారం జరుగుతూ ఉంటుంది. అందుకే ప్రవిలాపన ప్రక్రియ సంహార విధానంలో ఏర్పాటు చేశారు మనకంటూ, అంటే తిరగదిప్పిన విధానంలో ఉంటుంది అది. ఈ విధానాన్ని మాండూక్యోపనిషత్తులో మనకి ఒక మంత్రంలో చెప్పారు. ఎలా అంటే నాంతః ప్రజ్ఞం నా బహిఃప్రజ్ఞం నా ప్రజ్ఞం నా అప్రజ్ఞం నా ప్రజ్ఞాన ఘనం అన్నారు. అది లోపల ప్రజ్ఞ కాదు, బయట ప్రజ్ఞ కాదు, ప్రజ్ఞ కలది కాదు, ప్రజ్ఞ లేనిది కాదు, అది ఘనీభవించిన ప్రజ్ఞానం కాదు అన్నారు. ఆ వాక్యంతో ఆ ఉపనిషత్తు త్యాగ విధానాన్ని సూచిస్తుంది అన్నమాట. అదృశ్యం, అవ్యవహార్యం, అగ్రాహ్యం, లక్షణం, అచింత్యం, అవ్యపదేశం, ఏకాత్ ప్రత్యయసారం, ప్రపంచోపశమం, శివం శాంతమద్వైతం చతుర్థం మన్యంతే అన్నారు. అది దృశ్యము కాదు, అది వ్యవహారము కాదు, అది స్వీకార యోగ్యము కాదు, దానికి లక్షణమే లేదు, అది ఊహ కందదు, మాట కందదు, అది అద్వితీయాత్మ బుద్ధికి సారమైనది. అక్కడ ప్రపంచం ఉపశమించిపోతుంటుంది అనమాట. అది మంగళ స్వరూపం, అది శాంతం, అది అద్వితీయం, దాన్నే 4వ అవస్థ అంటూ ఉంటారు అనే ఈ శ్లోక వాక్యం ద్వారా ఆ మంత్ర ధ్యేయము వస్తువుని సూచిస్తుంది. ఇలాంటి శృతులను ఆధారంగా చేసుకుని ఇక్కడ మనం పైన చెప్పిన ఈ ప్రవిలాపన ప్రక్రియ అంతా కూడాను మహర్షులు మనకి ఉపదేశిస్తూ ఉంటారనమాట. ఇది ఇక్కడ ఆయన భరద్వాజుడికి చెప్పారు. ఈ విధంగా ధ్యాన బలం చేత ధ్యానకర్త అయిన లింగ శరీరాన్ని కూడా ప్రవిలాపన చేసుకొని మూల జ్ఞానాన్ని నివర్తింపచేసుకుని సర్వోన్నతమైన బ్రహ్మానుభూతిని పొందాలి. భరద్వాజ, వశిష్ఠ మహర్షి చేసిన విశాలమైన ఉపదేశానికి సారమే ఇది. మరి భరద్వాజుడు అడిగారు అప్పుడు, గురుదేవా, నాకు విషయం పూర్తిగా అర్థమైంది. నాకిప్పుడు లింగదేహం అనే బంధంలోంచి విముక్తి లభించింది. నేను అద్వితీయ పరబ్రహ్మ స్వరూపుణ్ణి అనే నిశ్చయం కలిగింది అన్నాడు. అనగానే అప్పుడు వాల్మీకి అన్నారు, భరద్వాజ, అలా అయితే కర్మలన్నింటినీ సన్యసించి పరబ్రహ్మయందు ఆసక్తుడివికా. అప్పుడు భరద్వాజుడు అన్నారు, ఒక్క సందేహం మిగిలి ఉంది. జీవన్ముక్తి లభించిన తర్వాత ఆ వ్యక్తి యొక్క కర్తవ్యం ఎలా ఉంటుంది? అతడు కర్మలు చెయ్యాలా అక్కర్లేదా? ఒకవేళ చెయ్యాలనేటట్లయితే నిత్య నైమిత్తిక కామ్య కర్మలన్నీ చెయ్యాలా, లేక నిష్కామ కర్మ మాత్రమే చెయ్యాలా అని అడిగారు. అప్పుడు ఆయన వాల్మీకి గారు అన్నారు, సర్వకర్మ సన్యాసం గురించి వివరాలన్నీ విన్నాక ఇదేం ప్రశ్న అయ్యా అంటే, అప్పుడు భరద్వాజులు వారు అన్నారు, కొన్ని వేదవాక్యాలను బట్టి సందేహం కలుగుతుంది గురువుగారు, అందుకే అడిగాను అంటూ, యావజ్జీవం అగ్నిహోత్రం జుహోతి అంటూ యజుర్వేదం చెప్తోంది. బతికున్నంత కాలము అగ్నిహోత్రంలో హోమం చెయ్యాలి అంటూ చెప్పింది. కుర్వన్నేవేవ కర్మాణి జిజీవిషేత్ శతగం సమాహ అన్నది ఈశావాస్యోపనిషత్తు చెప్తోంది మనకి. ఈ జన్మలో కర్మలను చేస్తూనే 100 ఏళ్ళు బతకాలని కోరుకోవాలి అన్నారు. ఇలాంటి వేదవాక్యాలు జీవితాంతం కర్మలను చేస్తూనే ఉండాలని చెప్తున్నాయి కదా. మధ్య మధ్యలో పెద్ద పెద్ద యాగాలు కూడా చేస్తూ ఉంటారు.
ఆ యాగాల సమయంలో నిత్యాగ్ని హోమాదులు చేయక్కర్లేదు, కానీ ఆ యాగాలు పూర్తయిన తర్వాత మళ్ళీ నిత్య విధులు మొదలుపెట్టాలి అని చెప్తారు. అలాగే జ్ఞానం కోసం ప్రయత్నం చేస్తున్నంతకాలం కర్మలను వదిలిపెట్టినా జ్ఞానం సిద్ధించిన తర్వాత మళ్ళీ కర్మలను మొదలు పెట్టాలేమోనని సందేహించి ఈ ప్రశ్న వేస్తున్నాను అంటూ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. అప్పుడు వాల్మీకి వారు అన్నారు, భరద్వాజ, మొదట కామ్య నిషిద్ధ కర్మలను విడిచిపెట్టి ఆ తర్వాత జ్ఞానానికి విరోధులైన ఇతర కర్మలను కూడా విడిచిపెట్టాలి. అప్పుడు నేను చెప్పిన జ్ఞాన భూమికల్లో ఒక్కొక్క మెట్టు అందుకున్న కొద్దీ కర్మ పరిత్యాగం విషయంలో ఎప్పుడు ఏం చేయాలో నీ అంతటి నీకే తెలిసిపోతుంది. ప్రారబ్ధ కర్మలో రకరకాలుగా ఉంటుంది కనుక ఒక జ్ఞాన భూమికను అందుకుని జ్ఞానులందరి ప్రవర్తన ఒకే రకంగా ఉంటుందని మనం చెప్పలేం. అవస్థాత్రయాన్ని దాటి తురీయ పదవిని అందుకుంటే ఆ జ్ఞానికి ద్వైత స్ఫూర్తి ఉండదు, కనుక అతనికి కర్మ ప్రసక్తే ఉండదన్నమాట. అయితే ప్రారబ్ధ ప్రాబల్యం చేత ఒకానొక జ్ఞాని జ్ఞానసిద్ధి అయిన తర్వాత కూడా కర్మలు చేసినా చెయ్యొచ్చు, అది తన ఇచ్ఛాధీనం. ఇక జ్ఞాన సాధన ప్రక్రియలో భాగంగా వివిధిషా సన్యాసాన్ని స్వీకరించిన వ్యక్తి విధిపూర్వకంగా కర్మలన్నింటినీ పరిత్యాగం చేస్తాడు, కనుక అతనికి మళ్ళీ కర్మలు చేయాల్సిన అవకాశం లేదు. కాబట్టి భరద్వాజ, నీ మనస్సును జ్ఞానమయం చేసుకో. జ్ఞాన మార్గంలో వెళ్ళినా యోగ మార్గంలో వెళ్ళినా అదే లక్ష్యాన్ని అందుకుంటావు. అభ్యాసాన్ని మాత్రం వదలకూడదు. అభ్యాసం వల్ల సర్వం సిద్ధిస్తుందని వేదశాసనం. అందుచేత నువ్వు మిగిలినదంతా విడిచిపెట్టి అభ్యాసంలో సుస్థిరంగా ఉండు అన్నారనమాట. అనగానే అప్పుడు భరద్వాజుడు అడిగారు, గురుదేవ, శ్రీరాముడు జ్ఞాననిష్టాబలంతో బ్రహ్మైక స్థితిని సాధించాడు కదా, అలాంటి రాముణ్ణి వశిష్ఠుడు మళ్ళీ వ్యవహారంలోకి ఎలా దింపారు? ఆ విషయం తెలుసుకుంటే నేను కూడా జ్ఞానస్థితిలో ఉండి వ్యవహారాలు చేయగలనని అనిపిస్తోంది అన్నాడు. అనగానే భరద్వాజ, శ్రీరాముడు ఈ విధంగా నిర్వికల్ప సమాధిని అందుకునేసరికి విశ్వామిత్ర మహర్షి ఇలా అన్నాడు. ఎవరితోటి? వశిష్ఠులు వారితోటి. ఏమని? మహాభాగా వశిష్ఠ, నీ శక్తి అద్భుతం. శిష్యుడికి శక్తిపాతం చేసి తక్షణమే నిర్వికల్ప సమాధిలోకి తీసుకుని పోయి నీ సామర్థ్యాన్ని నిరూపించుకున్నావు నువ్వు. దర్శనం వల్ల, స్పర్శ వల్ల, బోధన వల్ల ఇలా జ్ఞానావేశం కలిగించిన వాడే నిజమైన గురువు. వశిష్ఠ మునీంద్ర, ఈ రాముడు విశుద్ధాత్ముడు, అందుకనే నీ బోధనలు తక్షణమే అందుకున్నాడు. నిజానికి ఇలాంటి జ్ఞానసిద్ధి విషయంలో గురువు యొక్క ప్రబోధ శక్తి కంటే శిష్యుడి ప్రజ్ఞే ప్రధానం. గురు శిష్యుడు ఇద్దరూ యోగ్యులైతే ఇక చెప్పాల్సిందే ఉంది. ఇదిగో ఇక్కడిప్పుడు జరిగింది అదే అవుతుంది అంటూ, వశిష్ఠ మునీంద్ర, ఇక ఇప్పుడు నువ్వు మా మీద దయతోటి రాముణ్ణి సమాధి నుంచి బయటికి తీసుకురావాలి. ఎందుకంటే మేము కార్యార్థులమై ఉన్నాం. ఇతని వల్ల లోకోద్ధరణ జరగాల్సిన పని ఉంది. నేను ఇతన్ని సిద్ధాశ్రమానికి తీసుకువెళ్తాను. అక్కడ అతను రాక్షస సంహారం చేస్తాడు. ఆ తర్వాత అహల్యకు శాప విమోచనం కలిగిస్తాడు. ఆ తర్వాత శివధనుస్సును విడిచి సీతాదేవిని వివాహం చేసుకుంటాడు. పరశురాముడి గర్వాన్ని అణగగొడతాడు. రాజ్యాన్ని వదిలిపెట్టి వనవాసం చేసి ఆ వంకతోటి ఎంతోమంది మహర్షులను, పుణ్యతీర్థాలను పవిత్రం చేస్తాడు. సీతా అపహరణ అనే మిషతోటి రావణ సంహారం చేసి లోకంలో స్త్రీలోళ్లకు నాశం తప్పదు అంటూ నిరూపిస్తాడు. యుద్ధంలో చనిపోయిన వానరులను మళ్ళీ బతికిస్తాడు. సీత చేత అగ్నిప్రవేశం చేయించి ఆ తర్వాత లోకాన్ని అనుసరించి నడవడంలో తనకున్న ప్రజ్ఞను నిరూపించుకున్నాడు. ఆ తర్వాత రాజ్యాభిషేకం పొందుతాడు. తను జీవన్ముక్తుడైనప్పటికీ, నిష్కాముడైనప్పటికీ లోకులకు కర్మ ప్రాధాన్యతని బోధించడం కోసం యజ్ఞయాగాది కర్మ పారాయణుడవుతాడు. జ్ఞానకర్మ సముచ్చయంలో అధికారం కలవారికి ఆ మార్గాన్ని కూడా చూపించి తద్వారా వారికి బ్రహ్మలోకాది రూపమైన ఉత్తమ గతులను ఇప్పించగలడు. అంతేకాదు వశిష్ఠ, తనను ఎవరు చూశారో, స్పర్శించారో, విన్నారో, ప్రబోధించారో వాళ్ళందరికీ జీవన్ముక్తి ఇవ్వగలడు ఆయన. వశిష్ఠ, ఈ విధంగా ఈ శ్రీరాముడు నాకే కాదు ముల్లోకాలకు ఉపకారం చేయవలసి ఉంది. ఓ జనులారా, మీరంతా శ్రీరామచంద్రుడికి నమస్కరించండి. ఆ నమస్కారాలు చారు, వేరే సాధనలేవీ అక్కర్లేదు మీకు. మీలో ఎవడైనా సరే ఇలాగే నిర్వికల్ప సమాధిలో సర్వోన్నతంగా ఉండిపోతారు అంటూ చెప్పాడనమాట. వాల్మీకి అప్పుడు భరద్వాజుడితో అంటున్నారు, భరద్వాజ, భక్తి ఆవేశంతో విశ్వామిత్రుడు ఇలా మాట్లాడుతుంటే అక్కడ మునీంద్రులు, సిద్ధులు మొదలైన వారంతా శ్రీరాముణ్ణి ధ్యానించడంలో మునిగిపోయారు. కొందరు నమస్కరించారు, కొందరు స్మరించారు, కొందరు భవిష్యత్తు రామకథను మననం చేసుకున్నారు.
వారందరూ దివ్యదృష్టులు కలవారే కనుక రామకథా విశేషాలు ఒకరితో ఒకరు చెప్పుకుని సంతోషపడ్డాడు. ఒక్క వశిష్ఠుడు మాత్రం గంభీరంగా నవ్వుతూ ఇలా అన్నాడు, విశ్వామిత్ర, ఈ రాముడు పూర్వజన్మలో మానవుడా దేవుడా చెప్పు అని అడిగారు. విశ్వామిత్రుడు, వశిష్ఠ మహర్షి, ఈ మాట గట్టిగా నమ్ము, అతడు మానవుడైతే కాదు, మామూలు దేవత అసలే కాదు, సాక్షాత్తు వాసుదేవుడు, ఉపనిషత్ తత్వగోచరుడు, బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడు. ఈనాడు ఇతని కన్నతండ్రి దశరథుడు మాత్రమే కాదయ్యా, ఇతను నాకు శత్రువుని భావిస్తున్న రావణాసుడు కూడా ధన్యుడే. ఇతడు సాక్షాత్తుగా క్షీరసాగర శయనుడైన శ్రీ మహావిష్ణువే అని వశిష్ఠ, ఇక అతన్ని లోక వ్యవహారాల్లో దింపవయ్యా అంటూ అర్థించారనమాట. అప్పుడు వశిష్ఠులు వారు, రామచంద్ర, మహాబాహు, మహాపురుష, చిన్మయ, ఇది నీకు విశ్రాంతి సమయం కాదు, లేచి లోకాలకు ఆనందాన్ని కలిగించు. నువ్వు చేయాల్సిన లోకోపకార కృత్యాలన్నీ తీరే వరకు నీకు శాశ్వత సమాధి సాధ్యం కాదు. కనుక అశాశ్వతాలైన ఈ రాజ్యకార్యాలను, దైవకార్యాలను కూడా నువ్వు కొంచెం చూడు, ఆ తర్వాత సమాధి సుఖాన్ని అనుభవించు అంటూ పలికారు. అప్పుడు ఇక్కడ భరద్వాజుడికి వాల్మీకి గారు ఏం చెప్తున్నారంటే, భరద్వాజ, వశిష్ఠుడు ఇలా గట్టిగా చెప్పినా సమాధిలో ఉన్న రాముడికి ఆ మాటలు వినబడలేదు. అప్పుడు వశిష్ఠుడు తన సంకల్ప బలంతో సూక్ష్మ శరీరాన్ని ధరించి శ్రీరాముడి సుషుమ్న నాడిలోకి ప్రవేశించి దాని ద్వారా అతని హృదయపద్మంలోకి చేరి అక్కడ కరిగిపోయి ఉన్న శ్రీరామలింగ శరీరాన్ని బయటికి ఆకర్షించి దాన్ని నాడుల్లోకి ప్రవేశపెట్టాడు. ఈ విధంగా నాడీ రంధ్రాల్లోకి చైతన్య ప్రసారం జరిగేసరికి శ్రీరాముడు మెల్లిగా కళ్ళు తెరిచి ఏ ఆలోచనలు లేకుండా కేవలం స్తబ్దంగా చూస్తూ ఉండిపోయాడు. ఈలోగా వశిష్ఠ మహాముని మళ్ళీ తన శరీరంలోకి వచ్చి ఇందాక చెప్పిన మాటలే మళ్ళీ చెప్పాడు. ఈ మాట శ్రీరాముడికి ఆ మాటలు వినబడ్డాయి. గురువాక్యాన్ని దాటకూడదని తలిచిన శ్రీరాముడు మెల్లిగా ఇలా అన్నాడు, గురుదేవా, మీ అనుగ్రహం వల్ల ఈ వ్యక్తి విధికి సమర్థుడు కాదు, నిషేధానికి సమర్థుడు కాదు, అయినా సరే మీ మాటను దాటేందుకు వీల్లేదు, అది వేదశాసనం. సర్వే శృణుత భద్రం వో నిశ్చయేన సునిశ్చితం ఆత్మజ్ఞాన తత్పరం నాస్తి గురోరపి చ తద్విదః అంటూ 105వ శ్లోకంలో చెప్పారనమాట. అయ్యల్లారా, మీరందరూ వినండి. ఇది నిశ్చయాల్లోకెల్లా అతిపెద్ద నిశ్చితమైన విషయం ఏమిటంటే, ఆత్మజ్ఞానం కంటే మరొకటి గొప్పది లేదు. ఆత్మతత్వం తెలిసిన వాడికి గురువు కంటే గొప్పవాడు లేడు. సిద్ధార్థులు, రామచంద్ర మహారాజా, నీకు నమస్కారము. నువ్వు చెప్పింది నిజం. మా మనసులో ఉన్న మాట నువ్వు చెప్పావు. నీ మాట వల్ల అది ఇప్పుడు మరింత గట్టిపడుతోంది. నువ్వు సుఖంగా ఉండుగాక. మేము వశిష్ఠుని అనుమతి తీసుకొని మా ప్రదేశాలకు బయలుదేరిపోతాము అన్నారు. ఈ రకంగా వాల్మీకి వారు భరద్వాజుడికి చెప్తూ అలా అంటూనే వారంతా లేచారు. భరద్వాజ, ఇంతలోనే శ్రీరాముడి శిరస్సు మీద పుష్పవృష్టి కురిసింది. ఈ విధంగా శ్రీరామ వశిష్ఠులకు జరిగిన సంవాదం అంతా కూడా నీకు చెప్పాను. పరమగురువు కటాక్షంతో ఈ సంవాదమే శ్రోతలకు ముక్తి మార్గాన్ని అందిస్తుంది. యా ఇమం శృణుయా నిత్యం విధిం రామం వశిష్ఠయోః సర్వావస్థోపి శ్రవణాన్ముచ్యతే బ్రహ్మగచ్చతి అన్నారు. శ్రీరామ వశిష్ఠుల మధ్య జరిగిన ఈ సంవాదాన్ని ఎవడైతే నిత్యం వింటాడో అలాంటి వాడు ఎలాంటి నీచావస్థలో ఉన్నా సరే ముక్తుడై బ్రహ్మైక్యాన్ని పొందుతాడు. ఈ విధంగా ఒక ఫలశ్రుతి వాక్యంతో వాల్మీకి మహర్షి ఈ నిర్వాణ ప్రకరణ పూర్వార్థాన్ని పూర్తి చేసేశారనమాట. ఇక ఆయనతో పాటు ఉత్తరార్థంలోకి ప్రవేశించే ముందు ఎప్పటిలాగానే మనం ఈ పూర్వార్థాన్ని అంతా కూడాను సింహావలోకనం చేసుకుందాం. ఇది మనం రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో రాముల వారి కీర్తనను విన్న తర్వాత అప్పుడు ఈ సింహావలోకనం ఒకసారి చేసుకుని నిర్వాణ ప్రకటనలో మనం ఉత్తరార్థంలోకి ప్రవేశిద్దాం ఎల్లుండి నుంచి. అంతవరకు సెలవు.